తీసుకుంటే సర్పంచ్ లేదు, జెడ్పీటీసీ లేదు, ఎంపీపీ లేదు. నారా లోకేష్ వచ్చి చేసినటువంటి అందరికి నమస్కారం. ఈరోజు కావలి నియోజకవర్గ మత్స్యకారుల కోసం మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 11 ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో కూడా జువరిన ఫిషింగ్ హార్బర్ ని ఫౌండేషన్ స్టోన్ వేసినప్పటి నుంచి అంటే 1.5 years లో కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఆనాడు ఈ ఫిషింగ్ హార్బర్ ముఖ్య లక్ష్యం కూడా మన రాష్ట్రంలో ఎంతో మంది మత్స్యకార సోదరులు ఇతర రాష్ట్రాలకి వలసలు పోయి అక్కడ వేటకు పోయి జీవనోపాధి చేస్తున్నారు. మనం ఈ ఫిషింగ్ హార్బర్స్ పెడితే మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా బాగుపడతాయి, అదేవిధంగా యువతకి ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చెప్పి ఈ ఫిషింగ్ హార్బర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు కంప్లీట్ చేసి ఎలక్షన్స్ కు ముందు దాన్ని ఓపెనింగ్ చేయాలని కూడా తగ్గించి అట్ట కాదు, డైరెక్ట్ గా నేనే అక్కడికి వచ్చి మత్స్యకార కుటుంబానికి అది గిఫ్ట్ గా ఇద్దాము అని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయమే గవర్నమెంట్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా దాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా దాన్ని సరైన వసతులు కూడా ఇంకా కంప్లీట్ అయిన దాన్ని సరైన వసతులు కూడా ప్రొవైడ్ చేయకుండా ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ మధ్య మన కావలి నియోజకవర్గానికి దువ్వదిన ఫిషింగ్ హార్బర్కి లోకేష్ గారు రావటం, దీన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి దాదాపు 29.5 ఎకరాలు ఆ కంపెనీకి ఇస్తాము పిపిపి మోడల్లో దీన్ని ఇచ్చి దీనికి అనుబంధంగా మళ్ళా వాళ్ళు ఇంకా ల్యాండ్ అడుగుతున్నారు, దానికి కూడా ఇచ్చేదానికి ప్రయత్నిస్తామని చెప్పడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు 70 ఎకరాలు కూడా మత్స్యకారుల కోసం కేటాయించింది, వాళ్ళ ప్రయోజనాల కోసం కేటాయించింది. ఈ రోజు ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రేపు ఎవరైతే మత్స్యకారులు దీంట్లో వేట కొనసాగిస్తున్నారో ఒకవేళ వాళ్ళకి ఇస్తే ఐడెంటిటీ కార్డు ఇవ్వచ్చు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వరు. వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకోవాలని కూడా వాళ్ళకి ఎన్నో ఆటంకాలు, ఆఖరికి రోడ్డు కూడా ఆ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేసారంట. అంటే దీని మీద నడిచేదానికి అనుమతి ఇస్తారో అనుమతి ఇవ్వరు. అందుకే ఇవన్నీ కూడా మత్స్యకారులకి అనేక డౌట్ ఉన్నాయి. సమస్యనంతా ఇప్పుడు సోదరుడు ప్రతాప్ రెడ్డి గారు అన్ని చెప్పడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే గతంలో ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ తరఫున ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసి మన జిల్లాలో ఇంతకు ముందు ఫిషింగ్ హార్బర్ ఒకటి ముత్కూరులో ఉంటే ఆ ముత్కూరులో ఉండేదాన్ని ఎత్తేసి కృష్ణాపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మత్స్యకారులు వాళ్ళ బోట్లు యాంకర్ చేసుకోవడానికి కానీ మత్స్య సంపదను తీసుకుని మార్కెట్ కి తరలించుకోవడానికి కానీ సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికి ఇది చేయడం జరిగింది. ఇది పూర్తిగా
ఎప్పుడో శాంక్షన్ అయిన దాన్ని 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాని దృష్టికి ఏం పోలే. నిన్న మొన్న నేను కూడా ప్రెస్ లో చూసా, చంద్రబాబు అటు పోతా వచ్చి ఒక శంకుస్థాపన వేసిపోయినాడు, ఇటు వస్తా లోకేష్ ఇప్పుడు ఓపెన్ చేశాడని చెప్పడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా నెల్లూరు జిల్లా మత్స్యకార కుటుంబాలకు సంబంధించి దశాబ్దాలుగా ఉన్నటువంటి కళ, కోరిక ఫిషింగ్ హార్బర్ కావాలి అనేటువంటిది. అయితే నా ముందు మాట్లాడినటువంటి సోదరులు ప్రతాప్, విష్ణు అన్న చెప్పినట్టుగా అనేక మంది అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు, అనేక రకాలైనటువంటి శంకుస్థాపనలు వేస్తామని ముందుకు వచ్చారు. కానీ ఎక్కడ కూడా ఫిషింగ్ హార్బర్ గురించి కానీ లేదా ఈ ప్రాంత మత్స్యకారుల గురించి కానీ ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే మత్స్యకారుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమాభిమానాలు కురిపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు ఎందుకు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు దానికి ఉదాహరణ జూలదినకి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో అది దాదాపుగా పూర్తయి ఈరోజు దాన్ని ఉపయోగంలోకి తీసుకుని వినియోగంలోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరొక సంస్థకి ఈరోజు దాన్ని బదిలీ చేయడం, దాంట్లో ఉన్నటువంటి భూమిని బదిలీ చేయడం, దానికి ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని బదిలీ చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకు చెప్తున్నామంటే మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమలు వస్తే ఇబ్బంది లేదు. మీరు పరిశ్రమలు తీసుకొస్తామనేటువంటి నెపంతో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళ ఆస్తి, వాళ్ళ హక్కు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తి ఈ ప్రాంత మత్స్యకారులకు ఇదిగో ఈ ఫిషింగ్ హార్బర్ అనేటువంటిది మీకు నేను ఆస్తిగా ఇచ్చాను, ఇది మీ హక్కు అని చెప్పిస్తే దానిని లాక్కుని వెళ్ళి వేరే వాళ్ళకి ఈరోజు రకరకాలైన చేస్తున్నారు. 99 పైసలకి నువ్వు భూములు ఇస్తున్నావు. ఈరోజు లోకేష్ అయితే బరి తెగించి ఆయన శ్రీభరత్ గీతం ఇన్స్టిట్యూట్స్ కు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు విశాఖపట్నంలో దోచిపెట్టాడు. కాబట్టి మీరు దోచుకుంటున్నారు ప్రభుత్వం సంబంధించి ప్రజల ఆస్తిని. దానితో పాటు అభివృద్ధి చేసి మత్స్యకారులు వాడుకోవడానికి వాళ్ళ హక్కుగా ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు మీరు ఉపయోగించుకోవడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది కాదు. ఎందుకంటే దాదాపుగా 25,000 మత్స్యకార కుటుంబాలకు సంబంధించి 289 కోట్ల రూపాయలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపుగా 2024 మార్చికే దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి. ఆ రోజు సోదరులు ప్రతాప్ చెప్పినట్టుగా వర్చువల్ గా దీన్ని ప్రారంభించాలి అని అంటే మార్చిలో, దానికి సంబంధించి కాదు మరలా మనమే వెళ్ళి ఒక మత్స్యకార సదస్సు పెట్టి మత్స్యకార సోదరులందరికీ ఇదిగో నేను ఈ ఆస్తి మీకు ఇచ్చాను అని చెప్పి నేను స్వయంగా వెళ్ళిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాడు. ఆ లోపల ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారంగానే ప్రధానమంత్రి చేత ఆగస్టులో దానికి సంబంధించి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత దీనికి సంబంధించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ రోజు ఆయన వచ్చాడు, జనార్దన్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులందరినీ తీసుకొని వచ్చి 6 నెలల లోపల దీని రూపురేఖలు మార్చేస్తానంటే నేను కూడా అనుకున్న పాపం మత్స్యకార కుటుంబాలకు పాపం దీన్ని మార్చిస్తారేమో అనుకుంటే 6 నెలల లోపల మత్స్యకారులకు సంబంధించినటువంటి దాన్ని ఈరోజు ఎగదనుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డ్రైవింగ్ ప్లాట్ఫామ్ కానీ, కోల్డ్ చైన్ కానీ, దీనికి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజెస్ కానీ ఇవన్నీ అవసరపడతాయి. వాటన్నిటినీ పూర్తి చేసి ఈరోజు వాడికి ఇచ్చేటువంటి నేపథ్యంలో వేరే వాళ్ళ చేతికి ఇచ్చి దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రాష్ట్ర చరిత్రలో అనేక సందర్భాల్లో మనం చూసాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు రామాయపట్నం పోర్ట్ ఎన్ని సందర్భాలలో ఇక్కడి నుంచి మనం పాదయాత్రలు చేశాం. రామాయపట్నం కావాలి, కనకపట్నం కావాలంటే రామాయపట్నం పోర్ట్ రావాలని చెప్పి అటువంటి రామాయపట్నం పోర్టు గురించి ఎవరు ఆలోచన చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఆలోచన చేశారు. నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నా, చంద్రబాబు కొడుకు మీ జీవిత కాలంలో మీరు 100 జన్మలెత్తినా ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్ లాంటిది కానీ, రామాయపట్నం పోర్టు లాంటిది కానీ మీరు నిర్మించగలరా? నిర్మించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా అనేటువంటి ఈరోజు మిమ్మల్ని అందరినీ సందర్భంగా నేను అడుగుతున్నాను. దాదాపుగా 289 కోట్ల రూపాయలతో 77 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తే ఈరోజు దానిని పూర్తి స్థాయిలో వీళ్ళకి వినియోగంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటే 25,000 మత్స్యకార కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటే ఈరోజు మీరు ఒక్క మాటతో వచ్చి ఈరోజు నేను ఒక ఫౌండేషన్ వేసేసి వెళ్ళిపోతున్నానని చెప్పి ఈరోజు ఫౌండేషన్ వేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు ఒక్కటే విషయం చెప్తున్నా, దాదాపుగా ఈరోజు అనేక రకాలైనటువంటి జూలదిన కావచ్చు, నిజాంపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, ఉప్పాడ కావచ్చు, ఫస్ట్ ఫేజ్ లో మొదటి విడతలోనే 1,523 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు ఒకసారి చూస్తే కావలి, బోగోలు, అల్లూరు, వెడలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కోట, వాకాడు, సూడూరుపేట, తడ ఏదైతే తీర ప్రాంత మండలాలు ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించి దాదాపు మత్స్యకారుల జనాభా సుమారుగా 4 లక్షలుంటే
దాదాపుగా మత్స్యకారులు 50,000 మంది ఉంటే వీళ్ళకి సంబంధించి 8,500 ఫైబర్ బోట్లు ఉన్నాయి, 4,500 సాంప్రదాయ తెప్పలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున వేట చేసుకుని జీవనం సాగించేటువంటి మత్స్యకారు కుటుంబాల గురించి ఆలోచన చేయకుండా ఈరోజు ఒకటేసారి వచ్చి నేను ముంబైకి చెందినటువంటి సాగర్ డిఫెన్స్ అనేటువంటి వాళ్ళకి నేను ఇచ్చేసాను, కట్టబెట్టేశానని చెప్పి మాట్లాడడం అనేటువంటిది దుర్మార్గం. ఈరోజు మీరు ఒకసారి చూసి జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోండి. మచిలీపట్నంలో ఈరోజు పోర్టు వచ్చింది, రామాయపట్నంలో పోర్టు వచ్చింది, మూలపేటలో పోర్టు వచ్చింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలతో ఈరోజు దాని పనులు చేపట్టాడు. 30,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి అంటే చేసి చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని నమ్ముకుంటూ మొన్న మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని నమ్ముకునేటువంటి ప్రయత్నం చేశారు. జనాలు తిరగబడ్డారు. దాదాపుగా 1 కోటి మంది ఈరోజు సంతకాలు పెడితే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే గవర్నర్ గారు ఒకటే మాట చెప్పాడు, మేమందరం వెళ్ళినాం గవర్నర్ గారి దగ్గరికి. గవర్నర్ గారు అన్నాడు, నేను చూడడం కాదు కదా, ఇటువంటి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నేను ఎప్పుడు వినలేదు, ఊహించను కూడా ఊహించలేదు అని చెప్పాడు. దానితో ఈరోజు ప్రజలు ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా సొంత పార్టీ